లేదా మనిషి అయినా ఆ చెట్టు నుంచి ఏదన్నా తిన్నా అది ఆ వ్యక్తికి ఒక ధర్మకార్యంగా, ఒక సదకాగా, ఒక పుణ్యకార్యంగా, ఆ చెట్టు ఉన్నంతకాలం అది ఒక సదకే జారియాగా అది ఆ యొక్క విశ్వాసికి పనికొస్తుంది అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక చెట్టు నాటడం వల్ల కూడా మనకి పుణ్యకార్యాలు లభిస్తాయి. అందుకే చెట్లని అనవసరంగా కట్ చేయకూడదు, అనవసరంగా కొట్టేయకూడదు. వీలైతే చెట్లు కూడా నాటాలి. ఇది కూడా ఒక పుణ్యకార్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక సదకా జారియాలో అనేక రకాలు ఉన్నాయి. ఉదాహరణకి జ్ఞానాన్ని పంచడం, ఇతరులకి మౌలిక సదుపాయాలు కల్పించడం, మరియు సంతానాన్ని మంచి పద్ధతిలో పెంచడం, మరియు ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఉదాహరణకి జ్ఞానాన్ని పంచడం అంటే ధార్మిక విద్య అనుకోండి, ఖురాన్ విద్య ఉంది, ధార్మిక పుస్తకాలు ఉన్నాయి, వాటిని పంపిణీ చేయడం, మరి విషయాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా ఇతరులకు చేర్చడం, బయట కూడా మాట్లాడడం. మరియు మౌలిక సదుపాయాలంటే పాఠశాలలు, ఆసుపత్రులు, ముసాఫిర్ ఖానాలు, ప్రయాణికుల వసతి గృహాలు, ఇటువంటివి సమాజ సేవ, సోషల్ వర్క్ సంస్థలు ఇటువంటివి నిర్మించడం, ఇటువంటి వాటికి సహాయం చేయడం కూడా అన్నమాట. ఇక అంతేకాకుండా ఏదైనా ఊర్లో కానీ ఎవరికైనా ఇంట్లో కరెంటు లేదు, వారు పేదవారు, వారికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఏదైనా ఊర్లో కరెంటు లేదు, రోడ్లు లేవు, అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనమే అటువంటి వారికి వీధి దీపాలు ఏర్పాటు చేయడం, రోడ్లు వేయించడం, పబ్లిక్ వాటర్ కుళాయిలు ఇప్పించడం, లేదా ఎవరికైనా మరుగుదొడ్డి లేకపోతే వారికి మరుగుదొడ్డి కట్టియడం, ఇటువంటివి కూడా సదకే జారియా కిందికి వస్తాయని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి మస్జిద్లో టాయిలెట్ పోస్తాడు. కానీ సహాబాలు అతన్ని కోపం అవ్వబోతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు. వాళ్ళని ఆపి దాని తర్వాత మీరు అతన్ని ఏమనకండి అని చెప్పారు. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే టాయిలెట్ పోసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే నీళ్లు తెప్పించి దానిని శుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క అఖలాక్ని, ఈ యొక్క పద్ధతిని చూసి ఆ యొక్క వ్యక్తి అసలు ఇస్లాం అంటే ఏమిటో తెలుసుకొని అతడు కూడా విశ్వాసం అవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అఖలాకుతోటి, విశ్వాసంతో, మరి మంచి పద్ధతుల ద్వారా మరి చెడును కూడా మంచి ద్వారానే మీరు పారతోలాలండి. చెడుకి చెడు సమాధానం కాదు, చెడును కూడా మీరు మంచి పద్ధతిలోనే చేస్తే అది ఒక పుణ్యకార్యంగా సదకా జారియాగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి పిల్లలకు మంచి